హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య ఈ వీడియోలో బుద్ధుడి గురించి ఒక స్టోరీ చెప్పి అలాంటి స్టోరీ ఒకటి క్రియేట్ చేసి నేను కూడా బుద్ధుడు లాంటి వాడిని అని చెప్పుకుంటున్నాడు. వీడు ఎలాంటి వాడో చెప్పడానికి మనం ఉన్నాం కదా. ఒరే, నీకెందుకురా అంత కష్టం? నీ గురించి చెప్పడానికి మేము ఉన్నాం కదా, నువ్వు ఎలాంటి వాడివో. సరే ఫ్రెండ్స్, వీడేం చెప్తున్నాడో విందాము. గాయాలంటే ఇంటి పేరు గాయాల శ్రీనివాస్. మా రిసార్ట్లో 4.5 year 1 year కింద ఇసుక తోలిండు, రివర్స్ హ్యాండ్. తనకి నేను పేమెంట్ ఇచ్చేది ఉన్నది. 1 year నుంచి నా దగ్గర లేవన్నా ఇస్తా అని చెప్పుకుంటూ వస్తున్నా. విన్నారు కదా ఫ్రెండ్స్, 1.5 year క్రితం వీడి రిసార్ట్కి ఇసుక తోలిన అతనికి వీడు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఒరే, నువ్వు ఇన్వెస్టర్స్ డబ్బులే ఎగ్గొడుతున్నావు అనుకున్నాను, ఇసుక తోలిన వాళ్ళకు కూడా డబ్బులు ఎగ్గొడుతున్నావా? నీ బతుక్కి నువ్వు ఎవరికి ఇచ్చావురా డబ్బులు? అందరికీ ఎగ్గొట్టడమే నీ బతుకు. రేపిస్తా ఎల్లుండిస్తా అని స్టోరీస్ చెప్పుకుంటూ బతుకుతున్నావు. వాళ్ళకు కూడా మాకు చెప్పిన స్టోరీసే వాళ్ళకు కూడా చెప్తున్నావు అనమాట. ఇట్లాగే టైం పాస్ చేసుకుంటూ గడిపేస్తున్నాడు. మళ్ళీ వీడి దగ్గర డబ్బులు లేవా, లేకుండా ఇవ్వట్లేదా అంటే ఉంటాయి. వీడు ముంబైలో ఫ్లాట్స్ డీల్ చేస్తాడు, ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్లు చేస్తాడు, కోట్లు ఫ్లాట్స్ అమ్ముతుంటాడు. మళ్ళీ రీసెంట్గా నేను కారు కూడా కొన్నా అని చెప్తున్నాడు కదా ఒక వీడియోలో. ఇవన్నీ వీడి లగ్జరీలకి, వీడి ఎంజాయ్మెంట్కి, వీడి పెళ్ళాం ఎంజాయ్మెంట్కి, వీళ్ళ పిల్లలకి అన్నీ కొనిపెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇన్వెస్టర్స్కి ఇయటానికి, ఇసుక తోలిన వాళ్ళకి ఇయటానికి, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి వీడి దగ్గర డబ్బులు ఉండవు అనమాట. ఇంకేం చెప్తున్నాడో వినండి. ఒక 3 days కింద ఫోన్ చేసిండు. ఈవినింగ్ టైము 7-8 అట్లా ఫోన్ చేసి కొడుక నేను నరికేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను చంపి పడేస్తా, నా కొడుక నీ అంతు చూస్తా, ఇంక నువ్వు ఎన్ని రోజులు తిరగాలి నేను అని చాలా సీరియస్ బండబూతులు మాట్లాడాడు. నేను షాక్. ఎప్పుడైనా నేను అన్నా అంటే ఆయన అన్నా అంటాడు. మంచిగా మాట్లాడుకుంటూ లేవన్న నా దగ్గర డబ్బులు వచ్చినాక ఇన్ఫార్మ్ చేస్తాను చెప్తే సరే అన్న వెళ్ళిపోతాడు. చూసి కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. అడిగిన నేను బండబూతులు తిడుతున్నాను. నన్ను ఎట్లా అంటే ఇంక అంత ఘోరంగా తిడుతున్నాను. కొడుక నేను నరికి పడేస్తా అంటాడు, అదంటాడు ఇదంటాడు. అన్నైనాక అన్న మందు ఏమైనా తాగినావన్నా అన్న. తాగుతారా? నా మందు నా డబ్బులు నా ఇష్టం, నువ్వు వాడు అడగడానికి అన్నాడు. సరే అన్న నేను పొద్దుగాల ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టేసినాక నిన్న విన్నారు కదా ఫ్రెండ్స్, అతను ఇట్లా మాట్లాడాడు. మందు ఏమన్నా తాగేవా అన్న అంటే అట్లా మాట్లాడే వాళ్ళందరూ మందు తాగుతారనమాట. సో వీడు ఎట్లా మాట్లాడతాడు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడు ఏది చేస్తాడో అది ఆపోజిట్ వాళ్ళు చేశారు అని చెప్పి వీడు చెప్తుంటాడు అనమాట వీడియోలో. యాక్చువల్గా వీడి క్యారెక్టర్ అది, వీడు అట్లా మాట్లాడేది. మేము లాస్ట్ ఇయర్ 2023 August 15th రోజు వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడి ఇంటి ముందు బ్యానర్ పట్టుకున్నాం మా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి. అప్పుడు ఆ రోజు వీడొచ్చి ఏం మాట్లాడాడు, వీడేమన్నాడు ఒకసారి వినండి ఫ్రెండ్స్. విన్నారు కదా ఫ్రెండ్స్, వాడు వచ్చి ఇదిగోండి ఇది మహేంద్ర థార్ వెహికల్ వాడి కొడుక్కి కొనిపెట్టినప్పుడు ఆ మహేంద్ర థార్ వెహికల్లో వచ్చి వాళ్ళ వాచ్మెన్ పిలిచి రాడు తీసుకురారా, వీడిని ఎత్తిబాగలు కొడతాను అని చెప్తున్నాడు. సో వీడు కూడా మందు తాగొచ్చి ఇలా వాగుతున్నాడు అనమాట. వీడు ఎట్లా మాట్లాడుతున్నాడో వినండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నాడో. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇల్లీగల్గా చాలా చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్తున్నాడు కదా, నేను కోర్టుకి లోబడి, నేను చట్టానికి న్యాయానికి లోబడి ఉన్నాను అని. కానీ అది చూస్తారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫేస్ వేరు, వీడి రియల్ ఫేస్ వేరు అనేది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇల్లీగల్గా చాలా చేస్తాను అని చెప్పి ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. పెట్టేసినాక నిన్న ఆ పర్సన్ మా రిసార్ట్ దగ్గరికి వచ్చాడు. నేను మా వాచ్మెన్కి చెప్పిన, బాబు ఇట్లా అయింది, మనోడు మంది ఎక్కువ వేసుకున్నట్టున్నాడు,
బండపూతులు తిట్టాడు అని ఆ రికార్డింగ్ మా వాడికి వినిపించిన స్వామి గారికి, మా వాచ్మెన్కి, బాలస్వామికి వినిపించినాక వాడి కోపం వస్తుంది. ఇట్లా అంటాడా అట్లా అంటాడా చూసుకుంటా అదేను. నిన్న అతను సైడ్కి వచ్చాడు, ఇంకో పర్సన్ తీసుకుని వచ్చాడు. వచ్చినాక అన్న నమస్తే, ఎప్పుడు వచ్చినావు, ఇబ్బంది ఉందన్నా, అమౌంట్ వచ్చిందా నీకు, నాకు ఇబ్బంది ఉంది కొంచెం చూడన్నా అంటే, అన్న మొన్న ఫోన్ చేసినావు కదా, ఏం మాట్లాడినావు గుర్తుందంటే, నేనేం మాట్లాడినా, నాకు డబ్బులు కావాలని అడిగిన అంతే. తన రికార్డింగ్ తీసి వినిపించినాను. రిగ్రెట్గా ఫీల్ అయ్యి, అన్న సారీ అన్న, నా రోజు మందు అయినా మంది ఎక్కువైంది, బైక్ నుంచి కింద పడినా, ఏం మాట్లాడినా నాకు తెలియదు, నేను ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా మాట్లాడినా నేను ఏమనలేదు, నువ్వేమనుకోకన్నా. ఆయన మాట్లాడింది చాలా చండాలంగా ఉంది, తనే రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. అన్న నేనేం అప్పుడే చెప్పినా, నువ్వు మంది దాగి బండి మీద తిరుగుతున్నావు, సరే మాట్లాడితే మాట్లాడినావు కానీ నా దగ్గర అమౌంట్ లేదు, ఇప్పుడు ఫలానా రోజు ఇస్తా అని చెప్పి పంపించిన. ఆయన మాట్లాడిన మాటలకి నేను సీరియస్ కావచ్చు, మా సామి గారు ఆల్రెడీ కూపన్ తెచ్చుకున్నాడు, ఆయన కూల్గా అని చెప్పిన, ఆన్సర్ వేసి పంపించిన. అంటే ఎదుటి వ్యక్తి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తగ్గడం చాలా బెటర్. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు చెప్పే ఆపోజిట్ స్టోరీస్. వాడు ఏది చేస్తాడో అది ఆపోజిట్ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇలాగా స్టోరీస్ క్రియేట్ చేసి, నేను గౌతమ బుద్ధుణ్ణి అని చెప్పేసి ఇలాగా స్టోరీస్ చెప్పుకుంటూ యూట్యూబ్లో బతుకుతున్న ఒక చెత్తగాడి బతుకు. నేను మీకు ఆధారాలతో సహా చూపించాను కదా వీడి బతుకేంటి అనేది. వీడు చూడండి, ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఇలాగ అంటే నేను శాంతంతో నేను అన్నీ ఓర్చుకొని నేను ఇలా బతుకుతున్నాను అని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఆ రోజు మేము ఆ పొజిషన్లో ఉన్నాము. వాడు అంత చండాలంగా మాట్లాడినా సరే మేము సైలెంట్గా, మేము ఒక్క మాట కూడా మాట్లాడకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళం మేము. వాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని అన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు వీడు క్రియేట్ చేసిన స్టోరీలో కూడా అతనికి డబ్బులు రావాలి, పాపం వీడు ఇవ్వాలి. అతను నిజంగా 1.5 year నుంచి ఒక ఇసుక తోలిన పర్సన్ని నిజంగా అట్లా తిప్పితే ఎవరైనా అలా మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. అతను అలా మాట్లాడినా వీడు పడాలి చచ్చినట్లు, ఎందుకంటే వీడు కావాలని అలా తిప్పిస్తున్నాడు కాబట్టి. కానీ రివర్స్లో అతను మాట్లాడటం తప్పు, నేను భరించటం గొప్ప విషయం అని వీడు చెప్పుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వీడు ఎంత చెత్తగాడో, మామూలు చెత్తగాడు కాదు, పరమ చెత్తగాడు. ఇంకా నాకు వాడు మాట్లాడే భాష నాకు రాదు కాబట్టి నేను ఇంకా చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాను. వాడిలాగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం నాకు అసలు రాదు. లేకపోతే వీడు మోసం చేసిన ఇన్వెస్టర్స్ మంచివాళ్ళు కాబట్టి, వీడు ఇలాంటి భాష వాళ్ళకి రాదు కాబట్టి వీడు ఇట్లా బతికిపోతున్నాడు. ఒరే, ఇంకా ఈ ఫేక్ స్టోరీస్, నీ ఫేక్ బతుకు ఎన్నాళ్ళు బతుకుతావురా? ఎన్నాళ్ళు బతుకుతావు ఇంకా ఇట్లాగా? నీ బతుకు, నీ దిక్కుమాలిన బతుకు, నీదొక బతుకు, నీ బతుకు చెడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.